ఈరోజు 117వ జయంతిని బాబు జగజీవనరాం జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా చివెర్ల పార్లమెంటు ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, ఎస్పీ కోటిరెడ్డి గారు, పట్టణ ప్రముఖులు, కాన్స్టిట్యూన్సీ ప్రముఖులు, జిల్లా ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి బాబు జగజీవనరావు గారి యొక్క జయంతిని జయప్రదం చేసి, ఇక్కడ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కార్యక్రమాలు రెగ్యులర్ కార్యక్రమం నిర్వహించలేకపోయినాం. అయినా కూడా విశేషమైనటువంటి స్పందన గ్రామీణ ప్రాంతాల నుంచి అంబేద్కర్ యువజన సంఘాలు, బీజేఆర్ యువజన సంఘాలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేసిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బీజేఆర్ గారు ఆయన అట్టాడు వర్గాల నుంచి వచ్చి దేశం లోపల అత్యున్నతమైనటువంటి పదవిని అలంకరించాడు. దేశ ప్రధాని కాకపోయిండు, ఉప ప్రధాని వరకు కూడా ఆయన సేవలు కార్మిక శాఖ వివిధ శాఖలు నిర్వహించి ఆయన పెద్ద ఎత్తున దళితులకు ఆదర్శప్రాయంగా నిలిచిండంట అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి వచ్చిన వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు స్వతంత్ర సమరయోధుడు, భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగజీవనరాం గారి జయంతిని పురస్కరించుకొని వికారాబాద్ జిల్లా కేంద్రంలో అనేక మంది వికారాబాద్ ప్రజలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. బాబు జగజీవనరాం గారు స్వాతంత్రం కన్నా ముందు దేశ స్వాతంత్రం కోసం అనేక ఉద్యమాలలో పాల్గొని స్వతంత్ర అనంతరం ఈ దేశంలో అనేక కీలక పదవులు అనుభవించి అనేక సంస్కరణలు తీసుకురావడానికి ఆయన కృషి చేసిండు. ఆయనను మార్గదర్శకంగా తీసుకొని ఈరోజు యువత ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ఈరోజు బాబు జగజీవనరావు గారి ఉత్సవాలను జరుపుకుంటున్న వికారాబాద్ ప్రజలకందరికీ, అదేవిధంగా దళిత, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలకందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన అధికారులకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు మనము జగజీవనరావు గారి ఆశయాల మేరకు నేటి యువత, నేటి తరమంతా కూడా వారి బాటలు నడిచి వారిలాగా గతంలో వారు ఎన్నో పోరాటాలు చేసి ఈ దళిత సంఘాలకు కానీ, బీసీ సంఘాలకు కానీ వారు చేసిన కృషి వల్ల ఎంతో మేలు జరిగింది. కాబట్టి భవిష్యత్తులో కూడా వారి ఆశయాల మేరకు ఈ ప్రాంతంలో ఉన్న యువకులం అందరం కూడా నడుచుకొని ముందుకు సాగాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. సందర్భంగా వికారాబాద్ ప్రజలకు, దేశ ప్రజలందరికీ కూడా వారికి అభినందనలు తెలుపుకుంటూ, ఈరోజు వారి ఆశయాలు భారతదేశంలో యువత ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ, వారికి దేశంలో ప్రజలకు కల్పించిన హక్కులను పూర్తి స్థాయిలో అనుభవించి వారికి కావాల్సిన సదుపాయాల కోసం ఆయన ఎన్నో సంస్కరణలు చేపట్టాడు. ఈరోజు మన భారతదేశ యువత మొత్తము వారిని ఆదర్శంగా తీసుకొని దేశాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాబు జగజీవనరాం జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాబు జగజీవనరాం గారు బీహార్ రాష్ట్రం లోపల షాబాద్ జిల్లా లోపల జన్మించిండు. మరి ఆయన చిన్నతనం లోపల చాలా ఇబ్బందులకు గురై ఆయన విద్యాభ్యాసం కొనసాగించడం జరిగింది. అదేవిధంగా ఆయన చదువుకున్న కాలం లోపలనే అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన ఒక విద్యార్థి సంఘం ఏర్పాటు చేసి ఆయన బీహార్ రాష్ట్రం లోపల దళితుల అభ్యున్నతి కోసం కృషి చేయడం జరిగింది. అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. స్వతంత్ర అనంతరం జరిగినటువంటి ప్రభుత్వం లోపల దాదాపు ఆయన 40 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది. భారతదేశ ఉప ప్రధానిగా పనిచేస్తూ భారతదేశ అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం పాటుపడడం జరిగింది. దేశం లోపల ఉన్నటువంటి అన్ని శాఖలను ఆయన నిర్వహించడం జరిగింది. భారతదేశం లోపల ఉన్నటువంటి ఆర్థిక కరువును ఎదుర్కోవడానికి ఆయన
ఆహార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అమెరికా దేశంలో నుంచి ఆహార ధాన్యాలను సేకరించి ప్రజలు ఆకర్షించడం జరిగింది. అదేవిధంగా ఈయన హయాం లోపలనే 2 యుద్ధాలు జరిగినాయి. ఆ యుద్ధాల లోపల ఆయన విజయం సాధించడం జరిగింది. అంటే ఏ శాఖను నిర్వహించిన ఆయన సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. భారతదేశ ప్రధానిగా అవకాశాలు ఉండే కానీ ఆయనకు తుదిలో అవకాశం మిస్ కావడం జరిగింది. ఆయన భారతదేశ ప్రధాని అయ్యి ఉంటే ఇంకా భారతదేశ అభివృద్ధి అనేది ఇంకా ముందుకెళ్తుండని సందర్భంగా గుర్తు చేయడం జరుగుతున్నది. జోహార్ బాబు జగజీవన్ రావు, జోహార్ బాబు జగజీవన్ రావు గారు. अमर है बाबू जगजीवन राम, अमर रहे बाबू जगजीवन राम, अमर रहे सारी शाम जगजीवन राम आशयाలను